3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల గోదావరి వరద నీరులో 200 టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టుకి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కూడా మరి అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం, మరి ఏదైతే ఈరోజు చూస్తున్న లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఈవేళ 50 సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర దగ్గర 2904 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది, దగ్గర దగ్గర 3000 టీఎంసీ లాస్ట్ 50 ఇయర్స్. అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు, అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ 200 టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం.